హలో అండి. నాలాగా మీలో ఎంతమంది పట్టు చీరల్ని కొన్నప్పుడు ఇట్లాగా చివర్న ముళ్ళేసుకోవడానికి కొంచెం వదిలిపెట్టి ఇస్తారు. అవి రాక బయట ఇచ్చి కాస్ట్ ఎక్కువగా ఉండి దాన్ని కట్ చేసి బయట పడేస్తుంటారు. ఈ రోజైతే నేను పట్టు చీరలకి ఇట్లాగా పట్టు బార్డర్, జెర్రీ బార్డర్ ఉన్నా కానీ సింపుల్‌గా ఎలా తీసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను చూపించినట్లుగా కార్నర్‌లో లైట్‌గా సన్న పీస్ కట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి నీట్‌గా వస్తుంది. ఇంక మిగతావన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకిప్పుడు నేను చూపించినట్లుగా ఒక పీస్‌ని పట్టుకొని ఇట్లా రైట్ సైడ్‌కి ఉన్న ఆ దారంని తీసేస్తూ ఉంటే మనకి ఇట్లాగా పోగులన్నీ కూడా బయటకొస్తాయి. ఇవి నీట్‌గా ఉండడం కోసము మనం దువ్వెన తీసుకొని, అంటే దువ్వెన కూడా పెద్ద పళ్ళు ఉన్నది తీసుకోవాలి. చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి అవి చిక్కు ఎక్కువ పడిపోయి నీట్‌గా రాదు. పెద్దగా ఉందంటేనే మనకి నీట్‌గా దారం అనేది ఈజీగా వస్తుంది. ఇంకా ఆ తర్వాత మీకు చిన్న చిన్న ముళ్ళు కావాలంటే కొంచెం దారం తీసుకోండి. లేదు అంటే కొంచెం ఎక్కువగా తీసుకొని చూపించినట్లుగా దారంని మన చూపుడు వేలు మీద పెట్టుకొని ఒక రౌండ్ తిప్పి మిగతాది సూదిని పెట్టి బయటకన్నాము అంటే పోగులు ఎక్కడ ఇరుక్కోకుండా నీట్‌గా వస్తాయి. మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత చూసారా, చూడటానికి ఎంత బాగుందో. మీకు కనుక నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్‌గా షేర్ చేసేయండి.